చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్స్ అందరినీ ఒకే స్టేజ్ మీద చూడడం చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంది మెగా అభిమానులందరికీ కూడా. మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి 158వ సినిమా స్టార్ట్ కాబోతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ ఈ సినిమాకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాగబాబు గారు, అలాగే చిరంజీవి గారు ముగ్గురు కూడా ఈ ఈవెంట్లో ఉండడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకి బహుశా మెగా బ్రదర్స్ అందరూ కలిసి రావడం నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఫస్ట్ టైం అనుకుంటా ఈ ఒక సినిమా ఈవెంట్కి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి సినిమా ఈవెంట్కి ఓపెనింగ్ కూడా వెళ్ళారనమాట. అయితే ఏంటంటే ఇంట్రెస్టింగ్ విషయం, ఈ సినిమాను వచ్చేసి మెగా డైరెక్టర్ అని చెప్పొచ్చు, మెగా అభిమాన్ అని చెప్పొచ్చు, మెగా ప్రేమికుడు అని చెప్పొచ్చు. సో డైరెక్టర్ బాబీ ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేయబోతా ఉన్నారు. ఇది దేంట్లో రాబోతుంది, ఎలాంటి బ్యాక్డ్రాప్లో రాబోతుంది అనేది మనకు కొంచెం తెలుస్తుంది త్వరలోనే. సో సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడైతే రావు కాబట్టి సినిమా షూటింగ్ అయ్యే క్రమంలో తెలుస్తూ ఉంటుంది. హైదరాబాద్లో ఈ మెగా ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి కొత్త సినిమా మెగా 158 ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బాబీ కొల్లితో పాటు చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. అయితే ఈ సినిమా వేడుకకు రామ్ చరణ్ గారు రాలేకపోయినారు. ఎందుకంటే జూన్ 4వ తారీఖున రామ్ చరణ్ గారి పెద్ద సినిమా అయితే ఉందన్నమాట. సో దీన్ని సినిమాకి సంబంధించి మిగిలిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ గారు క్లాప్ కొట్టి అధికారికంగా స్టార్ట్ చేస్తున్నారు. ఆయన క్లాప్ ఇవ్వడంతో మెగా అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మెగా బ్రదర్స్ అందరిని ఒకేసారి చూస్తే కనుక మెగా అభిమానులకు వచ్చేటటువంటి ఊపు, ఉత్సాహం, ఆనందం మాటల్లో చెప్పలేంది. సో ఆ ఎగ్జైట్మెంట్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఆ ముగ్గురిని ఒకేసారి చూడటం అలా అనమాట. మొత్తానికి ఈ ఈవెంట్ మెగా 158 అభిమానుల్లో మరింత హైప్ అయితే పెంచింది ఈ సినిమా మీద. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఒకే స్టేజ్ మీద కనిపించడం ఏదైతే ఉందో, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి మన పవన్ కళ్యాణ్ గారు క్లాప్ కొట్టడం ఏదైతే ఉందో, ఇది మెగా అభిమానులకి చాలా చూడముచ్చటైనటువంటిది, అలాగే హ్యాపీనెస్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణాలుగా మనం చెప్పొచ్చు.